అంటే గురుగారు ఇప్పుడు స్వామివారు మొట్టమొదటిగా మీకు దర్శనం ఇచ్చినప్పుడు, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అని మీరు ఎలా గుర్తుపట్టారు? అంటే ఆయనే సాక్షాత్తుగా వచ్చారండి. హ్మ్. అంటే వేరే రూపంలో ఏమి రాలేదు ఆయన. హుహుహు. మనం తిరుమలలో ఏ విధంగా చూస్తున్నామో, హ్మ్. అదే తిరుమలలో శిలా రూపంలో చూస్తున్నాము. హ్మ్. ఇక్కడ నాకు ఆయన విజయదశమి రోజు ఆ! 2014లో వచ్చినప్పుడు ఆయన సాక్షాత్తుగా ఇప్పుడు మీరు కూర్చొనున్న ఆయన ప్రత్యక్ష దర్శనం నాకు కలిగిందండి. ఆ! ఆ! అంటే మీరు అంటే గుర్తుపట్టడానికి ఆయన స్వామి. స్వామే తెలిసిపోయింది. ఎందుకంటే అది నాకు ఒక కేవలం ఒక 30, 40 సెకండ్ల వ్యవధి ఇచ్చాడు ఆయన. ఆహాహా! ఆయన ఆపాదమస్తకాన్ని నేను చూడడం జరిగింది. హ్మ్. అసలు ఇంతకుముందు కూడా నేను చెప్పినాను. పెద్ద పెద్ద యోగులకు, హ్మ్. త్యాగులకు, పరమ పురుషులకి ఆయన దర్శనమివ్వడు. అవును. అటువంటిది నాలాంటి సామాన్యుని దగ్గరికి రావటం ఏంటి? హ్మ్. నేను చూస్తుంది కలనా, భ్రమ హ్మ్. లేకపోతే నిజమా హ్మ్. అని నన్ను నేను ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సొచ్చింది. హ్మ్. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మా శ్రీమతితో చెప్పటము, హ్మ్. ఒక సంకీర్తనలాగా నాకు రావటము, హ్మ్. అది ఆమె పేపర్ మీద రాయమంటాం, నేను రాయటము హ్మ్. జరిగిన తర్వాత ఆమె ఇది చాలా బాగా వచ్చింది. హ్మ్. అన్నమయ్య సంకీర్తన లాగా ఉందంటే, అన్నమయ్యకు మనకు పోలిక ఎక్కడ? నేను పామరుడిని, నాకేం తెలియదు. హ్మ్. ఇదేదో ఒక ఆలాపనగా జరిగి ఉంటది. హ్మ్. అంతే తప్ప మనకి ఆయనని నేనంత పూజలు చేసేది లేదు. ఆయన కోసం నేను తప్పించింది లేదు. హ్మ్. ఆయన కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిద్రపోయి ఆఫ్టర్‌నూన్ నాకు నిద్ర అలవాటండి. నిద్రపోయి లేచిన తర్వాత హ్మ్. ఇంకా ఆయన ప్రత్యక్షంగా కనిపించటం. హ్మ్. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. హ్మ్. ఆయన సర్వాంతర్యామి గదా! అవును. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఇది ఇట్లా రాయి, ఈ కీర్తన ఇట్లా రాయాలి, ఇట్లా మొదలుపెట్టాలి హ్మ్. అని నేను చెప్పడం మొదలుపెట్టాడు. అది తర్వాత నేను విజయవాడ రావటం, ఒకే రోజు 10 సంకీర్తనలు రాపిచ్చారండి స్వామివారు. ఆయన కనిపించటం, 10 సంకీర్తనలు రాపిచ్చడం. అప్పుడు నేనుండే బాధలో హ్మ్. ఆయన్నన్నీ తిడుతూనే తిడుతూనే రాపిచ్చుకున్నాడు పాపం. ఆ! ఆ! ఆయనే చెప్పడం, ఆయనే తిట్టుకుంటూ రాపిచ్చుకున్నాడు. హ్మ్. తర్వాత స్వామివారు స్లోగా నా జీవితంలో ఆయనే నేను, నేనే ఆయన అన్న స్థితికి వచ్చేసాం ఇప్పుడు. ఆ! ఆయన్ని ఇప్పుడు స్వామివారు అని నేను పిలవటం లేదని. హ్మ్. మా నాన్నగారు హ్మ్. అంతే. హ్మ్. ఎందుకంటే ఆయన పరమాత్మ. నేను ఆత్మని, ఈ ఆత్మనికి జన్మనిచ్చిన ఆయన పరమాత్మ. హ్మ్. మా నాన్నగారు. హ్మ్. అమ్మవార్లు మా అమ్మగారులు అని పిలుస్తాను. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా హ్మ్. ఎవరికైనా మా అమ్మలు, మా నాన్న అంటాం. హ్మ్. 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 ఇట్లా ఆయన ఒక నాకు ఒక మీరంతా ఒక బంధువులైపోయారు. బంధువుల్లాగా. హ్మ్. అంటే తండ్రి కొడుకులు. తండ్రి కొడుకు. హ్మ్. ఆ స్థితికి ఆ స్థితిలో. నన్ను చేర్చాడు ఆయన. అంటే ఇందులో నా గొప్పతనం ఏం లేదు. అవును. ఆయన ఆ స్థితికి నన్ను చేర్చుకుంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి. అంటే గురుగారు అంటే మీకు ప్రత్యక్షం అవ్వడానికి కారణం దానికి ముందు ఏమన్నా స్వామివారిని ఏమన్నా సాధన చేశారా? లేదా లేదండి. స్తోత్రాలు? నేనేమి సాధనలు ఇవేం చేయలేదు. హ్మ్. ముందుగా ఒకప్పుడు షిరిడి సాయిబాబా డివోటీగా ఉండేవాడిని. అప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు బాబా గారితో జరిగాయి. తర్వాత నా ఈ ప్రాబ్లమ్స్ వలన దైవం లేడు, గురువు లేడు, ఎవరు లేరని చెప్పే స్థితికి నేనెళ్ళిపోయాను. హ్మ్. స్వామివారు కనిపించే ముందుగా నాకొక కల వచ్చిందండి. హ్మ్. అంటే ఒక 45 డేస్ ముందు. ఆ కలలో నేను తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను. హ్మ్. కపిల తీర్థం ఎదురుగా ఉంటది వాళ్ళ ఇల్లు. హ్మ్. పైన టెర్రస్‌లో కూర్చొనున్నప్పుడు మాకు కార్తీక పౌర్ణమికి వీటికి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేపిచ్చేవాడిని మా ఫార్మా కంపెనీలో. హ్మ్. ఆ బ్రాహ్మణుడిలాగా ఆయన వచ్చారు. హ్మ్. వచ్చి నేను ఆయన పాదాలు నొక్కుతున్నాను. హ్మ్. అప్పుడు చెప్పారు, "నువ్వు అలిపిరి ఈ మెట్ల మార్గం ద్వారా నువ్వు రావాలి హ్మ్. నా దగ్గరికని" చెప్పారు. హ్మ్. ఆ తర్వాత ఇంతలో మెలకువ వచ్చేసింది. హ్మ్. నడక దారిలో రావాలి అలిపిరి మెట్లెక్కి నువ్వు అని చెప్పారు. అంతవరకే గుర్తుంది నాకు. ఆ తర్వాత నేను మర్చిపోయాను. హ్మ్. ఇది జరిగింది. దీని తర్వాత స్వామివారు ఇట్లా చెప్పారు గదా! హ్మ్. అలిపిరి మెట్ల మీద నుంచి నడిచి రమ్మన్నారు గదా! హ్మ్. అందుకని జెప్పేసి నేను అలిపిరి మెట్ల మీద నుంచి డైరీ పెట్టుకొని ఒకరోజు హ్మ్. బయలుదేరాను. ఏం జెప్పారంటే అక్కడ నాకు అలిపిరి మెట్ల దగ్గర ముందు హ్మ్. నేను పిలిచినప్పుడల్లా నువ్వు వస్తుండాలి అని జెప్పారు. హ్మ్. ఎందుకంటే మనకు తెలుసు గదా! తిరుమల ఇప్పుడుండే పరిస్థితులు. అవునండి. అక్కడ అకామిడేషన్ ఒకటి ప్రాబ్లమ్, దర్శనం ఒకటి ప్రాబ్లమ్, హ్మ్. తర్వాత మనం ఎళ్లి రావటం ప్రాబ్లమ్. హ్మ్.
పైగా నాకు బ్యాక్ ఏక్ ఉంది, ఉమ్, వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు వెళ్ళటం వరకు అలిపిరి మెట్ల వరకు వెళ్ళిపోయాను నేను. ఉమ్, అక్కడ మొదటి మెట్టు మెట్టు దగ్గర ఆగిపోయాను. ఉమ్, ఆగిపోతూనే స్వామి అమ్మవార్లు వచ్చారు. ఉమ్, ఎందుకు ఆగిపోయావు అన్నారు. ఉమ్, నువ్వు ఇట్లా చెప్పావు స్వామి, ఉమ్, నాకు నీ దగ్గరికి రావడం ఇవన్నీ ఎంత కష్టమో నాకు తెలుసు. ఉమ్, ఇప్పుడు నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, మరి ఏం చేయమంటావు ఉమ్, అంటే అవన్నీ ఏర్పాట్లు మేము చూసుకుంటాం, నువ్వు పద అని చెప్పేసి అమ్మవార్లు ఒక సైడ్ పట్టుకొని స్వామి ఒక సైడ్ చేయి పట్టుకొని ఉమ్, మొదటి మెట్టు మీద ఉమ్, అటు నన్ను పెట్టించి. పాదం పెట్టించారు నాతో. ఉమ్, అక్కడి నుంచి ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్కొక్క కీర్తన రాపించారు. విపరీతమైన వర్షం రోజు. అక్కడ కూర్చోవటం, ఆ కీర్తన రాపించడం, మత్స్య అవతారం దగ్గర, ఉమ్, కూర్మ అవతారం దగ్గర, దశ అవతారాలు ఉన్నాయి కదా, అవునండి. అక్కడక్కడ కూర్చోబెట్టి రాపించుకుంటూ వచ్చారు. తిరుమల వెళ్ళాను, స్వామివారి దర్శనం చేసుకున్నా, కిందకు వచ్చాను. వచ్చిన తర్వాత స్వామివారు ఆయన మనలో నిజాయితీ ఉండకపోవచ్చండి, ఆయన మాట ఇస్తే నిలబడతారు ఉమ్, నిలకడగా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా జీవితం. ఆయన ఆ రోజు చెప్పినట్టుగా ఉమ్, ఈ రోజు వరకు తిరుమలలో ఉమ్, నేను ప్రతి నెల తిరుమల వెళ్తానండి. ప్రతి నెల నాకు 300 రూపాయల దర్శనం టికెట్ దొరుకుతుంది, ఉమ్, లేదా ఏదో ఒక సేవ టికెట్ దొరుకుతుంది. ఉమ్, అంటే 6 నెలలకు ఒకసారి సేవ టికెట్లు ఉన్నాయి కదా, అది. నేను టికెట్ల కోసం కానీ దర్శనాల కోసం కానీ ఎవరిని అడగనండి, ఉమ్, ఆన్లైన్లోనే వేసుకుంటాను. నాకు చాలా మంది చెప్తుంటారు మాకు అసలు దొరకటం లేదని. మరి నాకు మాత్రం నాతో వచ్చే వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు, ఉమ్, వాళ్ళకు కూడా దొరుకుతుంది. ఉమ్, అట్లా స్వామివారు ఆ తర్వాత అకామిడేషన్ ఉమ్, వచ్చేసరికి మొన్న 1.5 year బ్యాక్ వరకు అనంతాల్వన్ తోటలోనే పైన పడుకుండేవారు, ఉమ్, అక్కడ షెల్టర్. తర్వాత ఇప్పుడు కొద్దిగా పక్కన మారుస్తూ వస్తున్నాము. ఉమ్, అకామిడేషన్ ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఉమ్, దర్శనము ప్రాబ్లం లేదు. ఉమ్, అంటే నేనేం ప్రత్యేకంగా నన్నేం తీసుకెళ్లరు, నేనేం విఐపిని కాదు, ఉమ్, నార్మల్గా స్వామి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్, జరిగే విచిత్రం ఏంటంటే, ఆనంద నిలయంలో అడుగుపెట్టి మన జేవిజేల దగ్గర నిలబడినప్పుడు ఉమ్, నాకు తెలిసిన వాళ్ళన్నా ఉంటారు, లేకపోతే తెలియని వాళ్ళైనా సరే స్వామి మీరు చూసుకోండి ఉమ్, స్వామిని అంటారు. ఉమ్, అట్లా 3-4 minutes చూస్తానండి స్వామిని, ఉమ్, ఆపాదమస్తకం చూసుకుంటాను, ఉమ్, ఏమీ అడగను. ఆయన్ని నానా వచ్చాను ఈ నెల ఉమ్, అంతే. ఆయన ఇట్లా చూస్తాడు, నవ్వుతాడు. ఉమ్, ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడని నేను భావించటంలో, ఉమ్, ఎందుకంటే అందరి అంతర్యామి, సర్వాంతర్యామి అయిన ఉమ్, అందరి హృదయాల్లో ఉన్నాడు. ఉమ్, చాలామంది నన్ను అడుగుతుంటారు, మరి అటువంటిప్పుడు తిరుమలే ఎందుకు వెళ్ళాలి? ఉమ్, ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రత, ఉమ్, అంటే సాక్షాత్తు స్వామివారు అక్కడ ఉండటం, శ్రీమన్నారాయణుడే సంపూర్ణంగా ఉన్నది అక్కడే కదా ఒకటి. అక్కడే ఉన్నారు కాబట్టి, ఉమ్, సో ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రత. ఉమ్, ఇంకోటి ఏంటంటే అండి విశేషం, నాకు కురువర్తి నంబి బుక్ రాశాను, స్వామివారు రాపిచ్చారు. ఉమ్, ఆ రాపిచ్చేటప్పుడు అసలు స్వామివారు మనం అనుకున్నట్టుగా కలియుగంలో వచ్చి అక్కడ శిలామూర్తిగా ఆవిర్భవించలేదు. ఉమ్, ఇప్పుడు ఉండే అర్చామూర్తి శిలారూపం ఆయన కృతయుగంలోనే వచ్చి ఉన్నాడు. అక్కడ కృతయుగంలో మనకి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉమ్, ఇక్కడ కూర్చుంటారు చూడండి, అక్కడ నిద్రపోని చింత చెట్టు అని ఉండేది, లేదా నీడపడని చింత చెట్టు అనేవాళ్ళు. ఉమ్, ఆ చింత చెట్టు కింద శంకు మహారాజుకి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయన ఇప్పుడు మనం చూస్తున్న అర్చామూర్తిని ఉమ్, ఆయన చేతుల ద్వారా ఆ శంకు మహారాజుకి ఇస్తే ఆయన అక్కడ ఒక ఆనంద నిలయం కట్టించాడు కృతయుగంలో. కృతయుగంలోనే. ఆ తర్వాత మన కలియుగం వచ్చేసరికి గోపీనాథుడు, రంగదాసుడు, ఉమ్, వాళ్ళే తదుపరి జన్మలో రంగదాసుడు వచ్చి తొండమాన్ చక్రవర్తి, గోపీనాథుడు ఆయన వైకానస ఉమ్, ఆగమశాస్త్రం ప్రకారం స్వామికి అర్చనలు చేయటం కానీ, ఇప్పుడు ఆ గోపీనాథుల వారి వంశ పరంపరే అవన్నీ జరుపుతున్నారు, కైంకర్యాలన్నీ చేస్తున్నారు. వాళ్ళకు మాత్రమే అర్హత ఉంది గర్భగుడిలోకి వెళ్ళటానికి, ఉమ్, వాళ్ళు మాత్రమే సేవలు చేయగలరు. చేస్తారు. ఈ విధంగా స్వామివారు అప్పటి నుంచే ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత ఆయన్ని తీసుకొచ్చి ఈ గోపీనాథుడు, రంగదాసుడు ఇక్కడ ప్రతిష్ఠించారు.